మళ్ళీ వీఆర్ఏ వీఆర్ఓల వ్యవస్థ. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మళ్ళీ గ్రామాలలో వీఆర్ఏ వీఆర్ఓ వ్యవస్థ రాబోతుందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని, ధరణితో రైతులకు ఎన్నో ఇబ్బందులు ఉండేవని, ఇక మీదట భూభారతి చట్టం ద్వారా రూల్స్తో కూడిన వ్యవస్థ వచ్చేసిందని, ఈ భూభారతి వ్యవస్థను ప్రతి రైతు తెలుసుకునే అవసరం ఎంతైనా ఉందని, ఇక మీదట భూములకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా త్వరితగతిన పరిష్కరించే మార్గం భూభారతి ద్వారా వచ్చేసిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గురువారం హన్వాడ మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో వెల్లడించారు. ఎమ్మెల్యేతో పాటు జాయింట్ కలెక్టర్, డిఆర్డీఓ, ఆర్డీఓ, మండల తహసీల్దార్ కృష్ణనాయక్, ఎంపీడీఓ యశోదమ్మ, డిప్యూటీ తహసీల్దార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్, నాయకులు మాధవరెడ్డి, వెంకటేష్, రాములు, నరసింహులు, నవనీత, కృష్ణయ్య, మోహన్, లింగం నాయక్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు ఈ కార్యక్రమం చేరవేసే అవసరం ఉన్నది. ఇన్ని సంవత్సరాలుగా నా దగ్గరికి కానీ, గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి కానీ, ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి భూముల విషయంలో అనేక పంచాయతీలతోటి ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలాగా ఈ 2 సంవత్సరాలు మనం తిరిగేది చూస్తాం. కానీ పరిష్కారం వాళ్ళ చేతిలో లేకుండే, అవన్నీ కూడా కంప్యూటర్లో తప్పు ఎంట్రీ అయిపోయి ఆ ఎంట్రీని బయట తీసేయాలి అంటే ఆ కంప్యూటర్లో, ఆ సాఫ్ట్వేర్లో ఆ సౌకర్యం లేకుండా అటువంటి అనేక తప్పులను సవరించే కార్యక్రమం చాలా కూలంకషంగా అధికారులతోటి, లాయర్లతోటి, న్యాయవాదులతోటి, ఎక్స్పర్ట్స్ తోటి అనేక నెలలు సంప్రదింపులు జరిపి అందరి సూచనలు, సలహాలు తీసుకొని ఇప్పుడు ఈ భూభారతి చట్టం అసెంబ్లీలో పాస్ చేసుకున్నాం. చాలా కష్టమైన పని. గతంలో ఉన్న వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయిపోయి ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చిండ్రు. దాంట్లో 1-2 మంచి అంశాలు ఉంటే ఉండొచ్చు, కానీ చాలా వరకు అది ప్రజలను ఇబ్బంది పెట్టేదే. ప్రజలు ఇబ్బంది అయినాక దాన్ని సవరించే కార్యక్రమం అధికారులకు లేకుండా దాన్ని కేవలం కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాలి అనేది ఒక ముఖ్య అంశంతో ధరణి చట్టం వచ్చింది. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు, అలాగే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, గతంలో ఈ చట్టం కోసం పనిచేసిన వ్యక్తులు, సాఫ్ట్వేర్ నిపుణులు అందరితోటి కూడి రకరకాల పద్ధతుల్లో ఎన్నో గంటలు శ్రమిస్తే ఇప్పుడు ఈ భూభారతి చట్టం మన ముందుకు వస్తాం. మా తహసీల్దార్ గారు చెప్పినట్టు, అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు, మన గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు అనేక అంశాలలో మన రైతులకు, భూమి హక్కుదారులకు వెసులుబాటు ఉంది. ఏమాత్రం పొరపాటు జరిగినా కూడా అక్కడికక్కడనే తహసీల్దార్ గారి కార్యాలయంలోనే 90% అవి పరిష్కారం అవుతాయి. అక్కడ కాకుంటే ఆర్డీఓ గారి దగ్గర అవుతాయి, అక్కడ కాకుంటే కలెక్టర్ గారి దగ్గర ఫైనల్ 99% అక్కడే పరిష్కారం అయిపోతాయి. మిగతా ఏదైనా ఉంటే ట్రిబ్యునల్కు, కోర్టుకు, అది మామూలుగా అవన్నీ చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్, అంటే ఎప్పుడో ఒకప్పుడు వచ్చే కార్యక్రమం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటిదాకా గ్రామ కంఠంలో నివాసం వండుకుంటూ ఎటువంటి హక్కు పత్రాలు లేని వ్యక్తులకు ఆ ఇంటికి సంబంధించి అధికారికంగా మీకు కాగితం ఇస్తాం. ఎన్ని గజాల మీకు ఇల్లు ఉంది, ఎంత ఖాళీ స్థలం ఉంది అనేది మీకు కాగితం ద్వారా మీకు హక్కులు కల్పింపబడతాయి. దాని ద్వారా మీరు భవిష్యత్తులో ఆ ఇంటిని విక్రయించుకున్నా, ఇల్లు కట్టుకోవడానికి, ఇంకో అంతస్తు చేయడానికి లోన్ తీసుకోవాలనుకున్నా వాటన్నిటికీ కూడా ఆ యజమాన్య హక్కు పత్రం మీకు ఇప్పటి వరకు రానివి కూడా ఈ భూభారతి చట్టంలో ఇప్పుడు వెసులుబాటు చేస్తూ ఉన్నాం. చాలామంది వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి వచ్చి ఉంటుంది, లేదా ఒక తల్లి వాళ్ళ కూతురికి ఇచ్చి ఉంటుంది, నోటి మాట మీద లేదా కాగితం రాసి ఇచ్చి ఉంటుంది. దానికి మళ్ళీ కుటుంబంలో తగాదాలు వచ్చి ఉంటాయి. అటువంటివి కూడా పరిష్కారం చేసుకునే విధంగా ఆ కాగితాల మీద రాసుకున్న దాన్ని అధికారులు విచారించి దాన్ని మీకు పట్టా కాగితాలు ఇచ్చి ప్రభుత్వ పరంగా రికార్డు చేసే వ్యవస్థ కూడా ఈ భూభారతి చట్టంలో ఉంది. అందుకే కుటుంబాల మధ్యలో జగడాలు గతంలో ధరణిలో పెట్టింది. ఆ చిచ్చునన్నింటినీ కూడా తీసేసి సాధ్యమైనంత వరకు భూమి విషయంలో ఒకరితో ఒకరు గొడవ పడకుండా, అధికారులతో ఇబ్బంది రాకుండా, మీకు న్యాయంగా దక్కాల్సిన
భూమి వాటా మీకు వచ్చే విధంగా ఈ చట్టం తీర్చిదిద్దబడ్డది. ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా రాబోయే రోజుల్లో వస్తే కూడా వాటిని సవరించుకునే ఏర్పాటు కూడా ఈ భూభారతి చట్టంలో ఉంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇంత మంచి చట్టం వచ్చింది, దీన్ని ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థ కూడా వచ్చింది. గతంలో ఏమైంది, మన స్కూల్ పిల్లలకు పుస్తకాలు పంపిస్తాం అనుకుందాం, కానీ పంతులు పంపించాం. ఏం చేసుకోవాలి ఆ పుస్తకాలతోటి? ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, ఎంత ముద్దు ముద్దు బొమ్మలతో ఆ పుస్తకం ఉన్నా, చదువు చెప్పే టీచర్ లేకుంటే ఆ పుస్తకాలు చిత్తు కాగితాలతో సమానం, అంతే కదా. అందుకే ఇప్పుడు చట్టంతో సహా ఈ చట్టం చేసుకుంటూ దాన్ని ఎట్లా అమలు చేయాలి, ఏ అధికారి పాత్ర ఎట్లుంటుంది, తహసీల్దార్ దగ్గర ఏం పవర్ ఉంది, ఆర్డీఓ గారి దగ్గర ఏం పవర్ ఉంది, కలెక్టర్ గారి దగ్గర ఏం పవర్ ఉంది, ఇవన్నీ కూడా వివరంగా గైడ్ లైన్స్ తీసుకొచ్చేది ప్రభుత్వం. చట్టం ద్వారా మనం తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇది ఒక గొప్ప మార్పు. దాంతోపాటు గ్రామాల్లో ఇంతకుముందు చెప్పిన కదా, పంతులు లేకుండా పుస్తకాలు పంపితే పిల్లలకి ఏం లాభం అని. ఇప్పుడు గ్రామాల్లో గతంలో రద్దు కాబట్ట విఆర్ఓ వ్యవస్థను కూడా మళ్ళా త్వరలోనే గ్రామాల్లో పెట్టబోతా ఉన్నాం. ప్రతి భూమికి కూడా లెక్క పత్రం రికార్డులోకి ఎక్కే విధంగా ఒక పటిష్టమైన వ్యవస్థను రాబోయే రోజుల్లో పెట్టుకుంటున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా కేవలం గ్రామీణ రైతాంగానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మనలాంటి పేద వర్గాలందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా తయారు చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా చక్కగా మన కలెక్టర్ గారు అన్ని వివరంగా చెప్పింది. అలాగే ఈ 15 నెలల కాలంలో అనేక కార్యక్రమాలు